ఏపీలో జగన్ ని గెలిపించడానికి కేసీఆర్ మోదీ కలిసి 1000 కోట్లు పంపారని ఆరోపించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరిలో రోడ్ షోలు నిర్వహిస్తున్న లోకేష్ బార్బర్ షాప్ లో వ్యక్తికి హెయిర్ కటింగ్ చేశారు. జగన్, కేసీఆర్, మోదీ ముగ్గురు కలిసి చంద్రబాబుని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ వాడుకున్న ప్రచార రథాల్ని ఏపీలో వైసీపీ ప్రచారం కోసం వాడుతున్నారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సానుభూతి పర్లు టార్గెట్ గా ఐటీ దాడులకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు టీడీపీ నేత దినకర్. సిఐఐ సమ్మిట్ లో వైసీపీ నేత పీవీపీ ప్రత్యేక హోదా ఒక బోరింగ్ సబ్జెక్ట్ అని మాట్లాడినప్పుడు తాను అదే సమావేశంలో ఉన్నానన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల సంబరాలతో మైలవరం పసుపు వనంగా మారింది. నామినేషన్ కి ముందు దేవినేని ఉమా భారీ ర్యాలీ నిర్వహించారు. వరుసగా 5వ గెలుపుతో ఉమా చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. మైలవరంలో తన విజయం ఖాయమంటున్నారు వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. దేవినేని ఉమా ఓటమి ఖాయమంటున్నారు. మరోవైపు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుంది టీడీపీ మాత్రమేనన్నారు వసంత కృష్ణప్రసాద్. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోసానికి నోటీసులు పంపింది ఎన్నికల సంఘం. అయితే ఎన్నికల సంఘం నోటీసులపై పోసాని కృష్ణమురళి స్పందించారు. ఈసీకి ఆయన లేఖ రాశారు. చంద్రబాబుపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఇప్పుడు హాజరు కాలేనని ఈసీకి లేఖ రాశారు పోసాని. కొన్ని రోజుల పాటు తన విచారణ వాయిదా వేయాలని కోరారు పోసాని. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీని వీడనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే నర్సాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్న తాను ప్రజాసేవ చేయాలన్న నిర్ణయంతోనే పోటీకి దిగుతున్నట్లు ఆయన చెప్పారు. అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన తన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బి రామాంజనేయులు తన మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2009, 2014లో వరుస విజయాలు సాధించిన పల్లె రఘునాథ్ రెడ్డి మరోసారి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్కు ఏపీ ట్రిబ్యునల్లో ఊరట్ లభించింది. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గోరంట్ల మాధవ్ను ఉద్యోగ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కర్నూలు డీఐజీ కూడా ఆదేశాలు జారీ చేసింది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. దీంతో గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది.